కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా గండం పొడిచి ఉందా అన్నట్లు అయితే తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చాలా విభేదాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలని మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే విచిత్రమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకవైపు అంతర్గతమైనటువంటి విభేదాలతోటి అల్లకొల్లలో ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో విభేదాల ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎలా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి రూపంలో రీసెంట్ వరకు క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సరే, ఎట్లకేలకు క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేసి ఒక 3 మంత్రులు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి మంత్రుల్లో అప్పట్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చారు కాబట్టి హామీ వివేకం తీస్తున్నారు. మరి ఆ ఎన్నికల సందర్భంగా బట్టి విక్రమార్క కానీ, లేదా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మంత్రి పదవి ఇస్తాము మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అని చెప్పి. సో అప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు జాయిన్ అయ్యారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి కదా. కానీ మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేదు. కారణం, ఆల్రెడీ ఆయన బ్రదర్ ఉన్నారు, ప్లస్ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా క్యాబినెట్లో ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తన సతీమణికి కూడా మంత్రి పదవి అడిగే అవకాశాలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకుంటే తమ పరిస్థితి ఏంటనేది నల్గొండలో ఉండేటువంటి జానారెడ్డి గారు ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయికి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్ట్యా ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోతున్నారు. దీని అంతటికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అనేది ఆయన భావన. అందుకే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం గుర్తు చేసుకుంటే 1-2 పాయింట్స్ గుర్తు చేసుకుంటే, మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎం అని అన్నాడు. అవును. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నువ్వెవరు అంటానికి కాంగ్రెస్ పార్టీలో? నీదా కాంగ్రెస్ పార్టీ? ఇది అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడారు ఆయన అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగానే ఆయన విమర్శించారు. అలాగే రీసెంట్గా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టుని విమర్శించారు ఆయన. అవును. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా మీరు, ఎట్లా కొన్ని 1-2 ఎక్కువగా ఆయన వివాదాస్పదంగా ఉండేలాగా మాట్లాడారు. దాని మీద కూడా రియాక్ట్ అయ్యారు. ఇది జర్నలిస్టులే నువ్వు అంటావా? సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కదా, నువ్వు సోషల్ మీడియాని నమ్ముకునే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయింది, పిసిసి అధ్యక్షుడు అయింది, సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని కదా, అలాంటి సోషల్ మీడియాని ఇప్పుడు మీరు విమర్శిస్తారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతున్నారు. అంటే ఏ చిన్న అవకాశం దొరికినా రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది అనేది కనుక మనం కొంచెం నిశ్చితంగా కనుక ఆలోచిస్తే, ఢిల్లీ పరిణామాలు, తెలంగాణలో రాష్ట్రంలో వితింది క్యాబినెట్ కానీ లేదంటే వితింది కాంగ్రెస్ పార్టీ కానీ చోటు చేసుకున్న పరిణామాలు, వీటన్నింటిని గమనిస్తే కనుక రాజగోపాల్ రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారు. లేటెస్ట్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అసలు నేను మంత్రిని అయిపోయిండేవాడిని, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను మంత్రిని కాలేకపోయానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో వీడి కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు కాదు అనేది ఆయన భావన. ఓకే. అంటే పెద్ద మెజారిటీ లేదు కదా మ్యాజిక్ ఫిగర్కి, 60-64 అంతే కదా, ఒక 3-4 కదా. సో ఆయన ఒకవేళ మారకపోయినట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిండేది. అప్పుడు నేను మంత్రి అయ్యి ఉండేవాడిని, మంత్రి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కేసీఆర్ గారు అని చెప్పి లేటెస్ట్గా ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, కొనసాగుతారా, లేదా బయటకు వెళ్ళిపోతారా అనేటువంటిది నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద గాలం వేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గాలం వేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా గాలం వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి తీసుకుంటేనే
తెలంగాణలో నీకు బీజేపీ బలపడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని వీలున్నంత వరకు ఎక్కువ మందిని బీజేపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపిస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ గమనిస్తే కనుక తెలంగాణలో అసలు రాజకీయాలు రాబోయేటువంటి రోజులు ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక యాంగిల్లో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరొక యాంగిల్లో, బీజేపీ వాళ్ళు ఇంకొక యాంగిల్లో మాట్లాడుకుంటున్నారు. ఏంటి అని అంటే ఏక్నాథ్ షిండే వ్యవహారం వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఏంటి ఏక్నాథ్ షిండే? మహారాష్ట్రలో అటు బీజేపీ లేదు, అలాగే ఇటు కాంగ్రెస్ లేకుండా ఏక్నాథ్ షిండే వచ్చేసారు మధ్యలో. సేమ్ అలాగే తెలంగాణలో కూడా ఏక్నాథ్ షిండే వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయేదానికి అవకాశం ఉంది అనేది ఒక వర్షను బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది సాధ్యమా అని అంటే అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, అలాగే ఆ సందర్భంగా వినిపించినటువంటి స్టేట్మెంట్లను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, అది పడిపోతుందని చెప్పి నెంబర్ గేమ్ కూడా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే పడిపోయే అవకాశం ఉందా, ప్రభుత్వానికి గండం ఉందా అని అంటే ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మార్చేయబోతున్నారు, ఆ ప్లేస్లో బీసీలని సీఎం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి టాకు బలంగా వినిపించింది. దీనికి కారణం ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉండటం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆ క్యాబినెట్లో ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నారని ఇట్లా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. రకరకాలుగా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలని జోడించి చాలామంది మాట్లాడారు. మరి అది నిజమైతే కనుక కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కనుక మార్పు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా, ప్రభుత్వంలో ఉంటుందా అని అంటే రీసెంట్గా చేసినటువంటి సర్వే ప్రకారం ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కనుక ముఖ్యమంత్రి పదవి నుంచి మారిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయేదానికి అవకాశం ఉంది అనేది సర్వేలో తేలినటువంటి సారాంశంగా చెప్తూ ఉన్నారు. అంటే ఆయన్ని మార్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మారిస్తే బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేటువంటి యాంగిల్లో కనుక మారిస్తే అప్పుడేం జరుగుతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరు చెబుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఆ టీం తోటి బీజేపీ వాళ్ళు కూడా కలిసి, అలాగే బీజేపీ వాళ్ళు కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వీళ్ళందరూ కలిసి ఒక ఏక్నాథ్ షిండేని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో ఏదైనా పనులు ఉంటే ఒక 6 నెలల్లో చేసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గీయుల నుంచి వినిపిస్తుంది. దాని అర్థం 6 నెలల తర్వాత ఏదో జరగబోతుంది అనేటువంటి సంకేతాలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి అనేది కూడా ప్రైవేట్ సంభాషణలో అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఊహించినటువంటి విధంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. బహుశా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి చండీ యాగం ఫలిస్తే ఏక్నాథ్ షిండే వచ్చే అవకాశం ఉంటుందేమో, ఉండే అవకాశం ఉందేమో. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల తర్వాత చండీ యాగం చేసి సక్సెస్ అయ్యారు, రాజశ్యామల యాగం చేసి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చండీ యాగం, రాజశ్యామల యాగం చేసి సక్సెస్ అయ్యారు. 2023 ఎన్నికలకు ముందు రాజశ్యామల అలాగే చండీ యాగం చేసి వైఫల్యం చెందారు ఆయన. ఇప్పుడు మళ్ళా కొత్త పందాలో చేస్తున్నారు అని అంటున్నారు. ఆ యాగం నిజంగా ఫలిస్తే ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే అవకాశం ఉందనేది ఒక వర్షన్ వినిపిస్తుంటే, రెండో వర్షన్ ఏంటి? ఆధ్యాత్మికవేత్తలు ఈ యాగాలు కొన్ని సందర్భాల్లో ఫలిస్తే కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతాయి అంటున్నారు. అది రివర్స్ అయితే కనుక బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనము, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావటం ఏదో జరగబోతుంది. సో మొత్తం మీద ఏంటంటే ఊహించినటువంటి పరిణామాలను మనం
తెలంగాణలో చూడబోతున్నాం రాజకీయంగా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది.